విష్ణుచిత్తుడు గోదాదేవి తల్లిని అంటే తన భార్యను తీసుకుని తన ఊళ్ళో ఉన్నటువంటి గోపాలస్వామి ఇచ్చినటువంటి సలహా ప్రకారం శ్రీరంగం వెళ్తాడు. పిల్లలకి పెళ్లి కావటం లేదు, పెళ్లి చేసుకోమంటేనేమో గుళ్ళో ఉన్నటువంటి గోపాలస్వామిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నాను. అందుకని ఆయనకు మర్చిపోయినట్లే గోపాలస్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి గట్టిగా కొంచెం నింద కూడా చేసి ఇది ఏదో పరిష్కార మార్గం చూపించమంటే ఆయన గోపాలస్వామి చెప్పాడు, మీ అమ్మాయికి కొద్దిగా చిత్తభ్రమం ఉన్నది, అది శాంతించడం కోసం అని చెప్పి అమ్మాయిని తీసుకుని శ్రీరంగేశ్వరుని దర్శనం చేసి రమ్మన్నాడు. అంటే మరి మేము అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాం కదా, మళ్ళీ అక్కడికి ఎక్కడికి పోమంటానంటే ఏదన్నా పరిష్కారం ఉంటే నువ్వే చెప్పాల్సింది, ఏదైనా నువ్వే నమ్మినప్పుడు ఇంకోతోటి బొమ్మనటం న్యాయం కాదన్నాడు విష్ణుచిత్తుడు. అంటే ఆయన ఏదైనా నేనే నమ్మినప్పుడు నేను చెప్పినట్టు చేయటమే కానీ మరొక మార్గం లేదు. సరే, ఆయన చెప్పిన మాట ప్రకారం బయలుదేరి ప్రయాణం వచ్చి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీరంగంలో కావేరీ స్నానం చేసుకుని పెద్దల్ని మహానుభావులందరినీ దర్శనం చేసుకుని మెల్లిమెల్లిగా ప్రదక్షిణాలు చేసుకుని లోపలికి గర్భాలయంలోకి అమ్మాయిని తీసుకుని వీళ్ళు వెళ్ళారు. అది వెళ్ళినప్పుడు గోదాదేవికి కలిగినటువంటి అనుభూతి ఎట్టా, మందసములోని మూర్తికి మాలనొసగి తల్లి తండ్రియు శిష్యులు తరలి సనడి వేళ రంగని గుడికని వెడలెన ఆమె వడలు తెలియని మత్తుతో నడచమేను. శరీరం నడుస్తుంది కానీ ఆవిడ నడవటం లేదు. వెళ్ళేటప్పటికి ఆవిడ ఎక్కడుందో ఆవిడకి తెలియదు. గర్భగుడిలోన నడుగిడ కనుపించే మొదలు తుదలేని వెలుగుల ఉదధివోలే కాంతి వాహిని ఒక్కటి శాంతగతుల మేని చెప్పపై వెలుపులు అని కరిగే. ఏదో ఒక కాంతి మహాప్రవాహం ఒకటి కనిపించింది కానీ గర్భాలయం లోపల స్వామి అదేం కనిపించలే. దాంట్లో మహాప్రవాహంలో తెప్ప మీద కొట్టుకుని పోతూ ఎట్లయితే పెడతారో ఆవిడ అలా వెళ్ళింది లోపలికి గర్భాలయంలోకి. పరిమాణం పని కాల దేశమని ఒప్పన్రాని యానంబుగా చరమస్థాయి మనస్సు లీనమగుతుం సాంద్రానుభూతి ప్రభాంతర మాధుర్య తరంగ డోలికలలో తరాడి ఎందోచనం వరుసన్ లోకములేవో విచ్చుకొని త్రోవలైతో చెడిన్. ఉన్న గర్భాలయం కాస్త అందులోకి ఆవిడ వెళ్ళేటప్పటికి శరీరంకి ఆవిడికి సంబంధం లేదు. అవి వెళుతుంటే కాలము దేశము పరిమాణము ఇట్లాంటివి ఏం లేకుండా ఏవేవో అట్లా దారి చూపిస్తూ ఉంటే ఆ దారిలో వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళితే వెళుతున్నాననేటువంటి ధ్యాస కూడా పోయింది. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏవేవో దారులు ఈవిడ వెళుతూ ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎంత వెళదామనుందో అంత దారి విచ్చుకుంటుంది. ముందు దారి ఎంత ఉందో అనేం కాదు, ఈవిడ ఎంత వెళదామనుకుందో అంత దారి ముందట్లా కనిపిస్తుంది వెళ్ళి. ఇలా కొంత దూరం వెళ్ళేటప్పటికి పోవం చతుర్దశములై వ్యూహంబులై దాటి ఒక 14 ప్రాకారాలు, ఒక్కో ప్రాకారానికి ఒక్కొక్క ద్వారం గేటు, దాంట్లోంచి దాటి వెళుతూ ఉన్నట్టుగా ఆవిడ కనిపించింది. 14 అయిపోయాక అందేవో వారిధులేడు కానబడియన్, ఆ పైన 7 మహాసముద్రాలు కనిపించినాయి 14 ద్వారాలు దాటి వెళ్ళాక. హేవాకముల్ పాలుగా భావం గోరిన వార్తి వీచికలు కుంభద్వేద ఘోషంపులం కేవల్ వీరుసు మిన్నుముట్టే చినుకుల్ కిందారు వ్యోమంపులై. దూరం నుంచి ఒక్కొక్క సముద్రం చూస్తూ ఉంటే పెద్ద హోరు ఘోష వినిపిస్తూ ఉంటుంది. దగ్గరికి వెళుతూ ఉంటే ఆ ఘోష వేద ఘోషలు కొన్ని వేల మంది ఒకే కంఠంతో వేదం చదువుతుంటే ఏమోస్తగా ఉంటుందో అలాంటి ఘోషలుగా అనిపించిందిట. ఆ సముద్రంలో ఉన్నటువంటి దూరం నుంచి జలములు అనుకుంది, దగ్గరికి వెళితే పాలు, ఆ పాలు ఇలా అలాగా ఎగిరి కొడుతూ ఉంటే పైకి ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయి ఆ చుక్కలుగా ఆకాశంలో నిలబడ్డాయి ఆ పాలు. అంతర్మగ్న సమస్త సత్వ నివహ వ్యాపారములు మేఘ ఘోష అంతే వాసి చతుశ్రుతి ప్రహరములు హంస ప్రచారంబులో శాంత ఆకాశ పథంబులు పరినట ఛందో గరుత్తులికా భ్రాంతశ్రీ వినతాసుతాధిగత చంపా కోటి మాత్రంబులై.
ఇంకా కొంత దూరం వెడితే దీని లోపల ఏవేవో జీవులు ఈ పాల సముద్రంలో మునిగి ఉన్నాయన్నట్లుగా అలలు పైకి లేస్తూ ఉంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవుల ఆకారాలుగా అలలు లేస్తున్నాయట. వాటి తాలూకు ముద్రలు ఇందులో ఉన్నాయి శాశ్వతంగా అన్నట్లుగా. ఆ పైన ఆకాశంలో ఈ పాలతో మేఘడలాగా కరడు కట్టుకున్నటువంటి మేఘాలు ఉన్నాయట ఈ సముద్రాల పైన. ఆ మేఘాలు ఢమఢమ అని చెప్పి పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటే ఈ సముద్రం ఇక్కడ అలలు శబ్దాలు చేస్తూ ఉంటే గురువు వేదం చదువుతూ ఉంటే శిష్యులు మళ్ళీ వేదాన్ని అందుకుని అంటున్నట్టుగా అంత్యవాసులు చెబుతున్నట్లుగా వినిపించిందిట. ఆ పైన ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆకాశంలో ఇట్లాగా వెళుతూ ఉన్నటువంటి హంస ఒకటి, వస్తూ ఉన్నటువంటి హంస ఒకటి, అట్లా గంటలుగా హంసలు అంటే జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనమాట. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంసలు తిరుగుతూ ఉన్నట్టుగా ప్రశాంతమైన ఆకాశ పథంలో హంసలు మెల్లిగా వెడుతూ ఉన్నట్టుగా అక్కడ ఛందస్సులు అన్ని కూడాను ఒక రెక్క ఈకలు పేర్చినట్టుగా లెక్కలుగా ఒక పెద్ద రెక్క ఒకటి కనిపించింది, పక్షి రెక్క. ఆ రెక్క క్రమంగా మొత్తం పక్షి అంతా కనిపించింది. చందోమయుడు అయినటువంటి గరుత్మంతుడు రెక్కలు ఇచ్చి అలా వెళుతూ ఉన్నట్టు కనిపిస్తుందిట. పయోధి సలిలాంకర వజ్రమహీధరం పుగానమరిన కొండపై పసిడియత్సుగతోచ వికుంఠ పట్టణంబు అమిత సహస్ర యోజన మహాయతధామము కుడ్య సప్తక ప్రమితము జ్ఞాన పల్లవిత భక్తి సుమంగుల చెట్ల తోటయ్యి. మనిషి అంటూ ఏం లేదుగా వెళ్ళటం అనేటువంటి భావం ఒక్కటే వెళుతూ ఉన్నది. శరీరం ఆ గర్భాలయంలోనే ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇట్లా సముద్రంలో కొంత దూరం వెళ్లి ఎన్ని వేల మైళ్ళు వెళ్ళిందో ఆవిడికి వెడదామనే ఉద్దేశం ఉంటే ఎదురుకుండా కనిపిస్తుంది దూరం. ఉద్దేశం లేకపోతే ఆగిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా దూరం ఇంకా ఉంది అనిపించింది. కొంత దూరాన్ని ఇలా చూసేటప్పటికి ఒక వజ్రాలతో చేయబడినటువంటి ఆ సముద్రం మధ్యన కనిపించి అందులో ఒక ఆ కొండ మీద బంగారం అచ్చు చేసి పెట్టినట్టుగా చిన్నది దూరానికి కనిపించింది. ఇదేమిటో దగ్గరికి పోదామని అనిపించింది. పెడుతూ ఉంటే తాను వెడుతున్న కొద్దీ కొండ పెద్దదైపోయింది. కొండ దగ్గరికి వెళ్లి ఆ బంగారు పక్షులంటే దాని దగ్గరికి వెడుతున్న కొద్దీ అది కూడా పెద్దదై పెద్ద నగరం, బంగారపు రంగులో ఉన్నటువంటి ప్రాకారాలు కలిగినటువంటి వైకుంఠం అనేటువంటి నగరం కనిపించింది. అక్కడ వెళ్ళి అక్కడ కొన్ని వేల యోజనాల యొక్క విస్తారత కలిగి ఉన్నది. ఇది ఆవిడ వెళుతుంది. ఎంత వెళితే అంత ఉన్నది. అక్కడ అంత విస్తృతి ఆశ్చర్యపోయిందిట. అందులో కూడా 7 ప్రాకారాలు ఉన్నాయట. ఉంటే అందులో చెట్ల కోటలు ఉన్నాయట. చూస్తే చిగుర్చుకుని వస్తుంటే జ్ఞానం చిగుర్చుకుని వస్తున్నట్లుగా ఆవిడకి అనిపించింది. ప్రతి చెట్టు మీద కూడాను మనం ఏమి నేర్చుకుందాం అనుకుంటే అది అక్కడ చిగుళ్ళుగా చిగుర్చుకుని అక్కడి నుంచి వస్తూ ఉన్నది. అలాగే పుష్పాలు పుష్పిస్తున్నాయట. ఒక్కొక్క పుష్పం మనం పుష్పించాలి అని అనుకుంటే అది అక్కడ పుష్పిస్తుంది. భక్తి అనేటువంటి పుష్పాలు, జ్ఞానములనే చిగుళ్ళు, భక్తి అనేటువంటి పుష్పాలు పుష్పిస్తున్నటువంటి వనం ఒకటి కనిపించిందిట. సరవచత సుధాసలిల పల్వలములు, ఒక కోనేళ్లు, చక్కటి నీళ్ళతో కోనేళ్లు ఉన్నాయి. ఆ కోనేళ్లలో ఉన్నటువంటి నీళ్లు చూస్తే ఇది పరవశత్వం అనేటువంటి అనుభవం ఈ నీళ్లలాగా తొణికిస్తలాడుతోంది ఇక్కడ అని అనిపించింది ఆడికి. హృదయార్ద్ర పద్మములు, వాటి మధ్యన పరవశత్వం పొందినటువంటి హృదయాలు ఇవి అని వీడికి అనిపించింది. పద్మాలు అక్కడ విచ్చుకొని ఉంటే ఆ కోనేట్లో. పరమ వివేక సౌరభము ప్రాణము అధుశ్రుతిని ఆను శాశ్వత స్థిర గరుదంకురాంచల గతి నినదించెడు షట్టదంబులు సరసుల పొంత పార్వణ నిశాసుధలెడు కైతరాజము. ఆ పద్మముల దగ్గరికి వెళ్ళేటప్పటికి పద్మాల్లోంచి తేనె బొట్లు పడుతూ ఉన్నాయట. ఇవి జీవుల ప్రాణానికి ఉన్నటువంటి సుఖం అంటే ఎట్లా ఉంటుంది అని అభిప్రాయపడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో. ఆ ప్రయత్నానికి సమాధానాలు ఇవి అన్నట్టుగా ప్రాణమధువులు ఇవన్నీ ఆ తేనె బొట్లు అని తెలిసింది ఆవిడికి. దానిపైన వాటి మీద రెక్కలతో జీన ఎదుర్కొన్నటువంటి తుమ్మెదలు చూస్తూ ఉంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రాణానికి జీవిద్దాం అనేటువంటి కుతూహలం రూపంగా పరమాత్మ యొక్క అనుగ్రహం లోపల కలిగి ఉంటుంది. అదే తెలియనటువంటి వాళ్ళకి తమ జీవితం మీద తమకు ఆశగా ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. ఆ కాస్త పొర తీరినటువంటి వాళ్ళకి జీవితం మీద ఆశని కాకుండా భగవంతుని యొక్క అనుభూతి అని చెప్పి తెలుస్తుంది. అక్కడ వెళుతూ ఉన్నటువంటి నాదం మోస్తరుగా
ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటి సోహం అనేటువంటి దాంట్లో ఓం అని మధ్య నాదం ఉంటుంది. ఆ నాదములుగా ఈ 9 ఒకటి తిరుగుతూ ఉన్నటువంటిది ఆవిడ వినిపించిందిట. ఆ పక్కన అలాంటి కోనేళ్ల పక్కన ఉన్నటువంటి మేడలు కనిపించినాయట. వరుస ఒకదాని తర్వాత ఒకటి సింహద్వారాలతో భవనాలు కనిపించినాయట. ఒక పెద్ద సింహద్వారం కనిపించింది ఒక చోట. చిక చారికా నినద పిచ్చిలమౌనొక గోపురం, పెద్ద గోపురం చూస్తే దాని మీద గోరంకలు చిలకలు గలగల అరుస్తూ దాని లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ అందులో చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ అంత గోపురం కనిపించింది. దానికి దిగువన్ మహా గగన నీలము తుంగము బోరుతల్పునం ప్రకటిత కాహళధ్వనులు. ఆ గోపురానికి కింద ఇలా చూస్తే ముందు ఆకాశమేమో అని అనుమానం ఉంటే అంత నీలమైనటువంటిది, అంత పెద్దదిన్ని పెద్ద సింహద్వారపు తలుపు ఒకటి తెరిచి ఉంది. ఆ తలుపు తెరుచుకుని దాని దగ్గర కాహళాలు ఊస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఊదేటువంటి తిరుసింహములు అని చెప్పి ఊస్తారు దేవుడి దగ్గర. అవి ఊస్తూ ఉన్నారట. బాకాతోళ్ళు ఊస్తున్నారట. భాంకృతి జంగెడు పేరులు, పెద్ద సైజులో ఉన్న పేరికలు భాంకారం చేసి కొడుతూ ఉన్నారట వాళ్ళు. శిరవాంకికములు వేణురావములు. అది దాటి లోపలికి వెడుతూ ఉంటే దారిలో అంతకంటే సుకుమారమైనటువంటి వేణువుల శబ్దాలు వినిపించినాయట. ఇంకా లోపలికి వెడితే ఈయని వీణల మీటులొప్పగన్, వీణల శబ్దాలు వినిపించినాయట. ఇంకా వెళుతూ ఉంటే యాతాయాత పథాన షోడశ కళా వ్యావల్గి పీయూష రుక్చేతోహారి మృదుస్మితానన మరుత్సీమంతిని వ్రాతముల్ చేతన్ పల్లెరముల్ సుగంధ కుసుమ శ్రీగంధ కస్తూరికా వ్రాతంబుల్గొని లోనికేగు నడలం పాటించును యారముల్. చాలా వేల మంది కనిపించారట. కొన్ని ముత్తైదువులు వస్తున్నట్టు కానీ ఎవరో చూసిన వాళ్లే లేరట. తనకి అందరూ ఇంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడు ముఖం కళలతో షోడశ కళలతో చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారట. వాళ్ళలో అందరూ కూడా చేతిలో కళ్యాలు పట్టుకొని తీసుకెళ్తున్నారట. అందులో సుగంధం ఉన్నది, పుష్పములు ఉన్నాయి, శ్రీగంధం ఉంది, కస్తూరి ఉన్నది, పచ్చకర్పూరం ఉన్నది. ఇవన్నీ కళ్యాలు చేతులు పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. కనువులు తెలుసు తుగియాడ కనులం ధన్యత్వమేపార ఆ వనజాక్షను చంద్రశాల కవలం పాటీర గెలంబునన్ గుణమన్ మస్తక చంద్రరోచి ఫణిభృత్రేం కోళికన్ పట్టు మెత్తని నింగారిన చెయ్యపైన శివసాంద్ర ప్రౌఢ సందర్భమై. వీళ్ళు వెళుతున్న వాళ్ళు కూడా చూస్తే నడిచి వెడుతున్నట్లుగా వాడికి అనిపించలేదు. ఇలా దేంట్లోనూ తేలి వెడుతున్నట్లుగా ఉన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటే ఆ కళ్ళలో తన ఉల్లు తేలుతూ తూగి ఆడ శరీరాలు ఇలా తేలుతూ తూగి ఆడుతున్నట్టుగా ఉన్నదట. ధన్యత్వం ముఖంలో కనిపిస్తుంటారు వాళ్ళ కళ్ళల్లోనూ కూడా. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ పెద్ద చంద్రశాల కలవరాళ్ల శాల దాటి వెళ్ళిపోయింటారు. దాని అవతల ఒక పెద్ద పాటీర గేహం ఉంది. అంటే మంచి గంటకు చక్కెరతో కట్టినటువంటి ఒక భవనం ఉంది. దాని అవతల ఘుమలాడిపోతుందట. దాంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళలో వినమన్మస్తక చంద్రరోచి చంద్రకిరణాలతో ఇలా పడగలింద ముందుకు వంచి ఉన్నట్లుగా పడగలుగా ఉన్నటువంటి ఒక సర్పాకారమైనటువంటి ఒక ఆకారం కనిపించిందిట. దాని నుంచి కిందికి వేలాడుతూ ఉంటే ఆ పడగల నుంచి తట్టు ఒక ఉయ్యాల కనిపించింది. ఆ ఉయ్యాల్లో నల్లని బాగా ఒత్తుగా ఉన్నటువంటి పట్టు పరుపు వేసి కనిపించిందిట. దాని మీద ఎవరో పడుకున్నారు అనిపించిందిట. ఆ పరుపు మీద సుమశయ్యం నవనీలమేఘ రుచిరాంచు ప్రోన్నతం వైన దేహము. ఈ ఉయ్యాల మామూలుగా దూరం నుంచి చిన్నదండే కనిపించింది, కానీ వెడితే చాలా పెద్దగా అనిపించిందిట. అనిపించి ఆ ఉయ్యాల సైజుకు సరిపడా చాలా అందమైనటువంటి వాడు, నీలంగా నల్లగా ఉన్నటువంటి వాడు ఆయన అడు తిరిగి ఇట్లా చేతి మీద వస్తుకుని పడుకుని ఉన్నాడు. పీతాంబర భూషభూషితము ఊహాతీత సౌందర్య రేఖముగా నొత్తిలి పవళించి భుజమున్ కర్ణోపథనంపుగా రమవక్షోజము వంటి దిండుపైనన్ రంగేశ్వరుండొప్పెడిన్. ఆ దిండుకు చెయ్యిలో పెట్టుకుని పడుకుని ఉంటే లక్ష్మీదేవి వక్షస్థలంలాగా ఉన్నది ఆ దిండు. ఓ ఈయన శ్రీరంగేశ్వరుడు ఇక్కడ పడుకున్నాడే అనిపించింది ఆవిడికి. శ్రీరంగేశ్వర కంఠహార రుచిర శ్రీవత్సగేహం గుణం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంది అండి, తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంటే ఆయన శరీరం ఇంకా పెద్దదై తాను ఇంతే ఉంది. ఆ శరీరంలో
వెళ్ళిపోయి ఇలా వెళ్ళి మెడ దగ్గరికి వచ్చేసింది. ఆయన మెడ దగ్గరికి ఏమిట చారుస్మేర ముఖాంబుజంబు, ఆ మెడలో హారాలు ఒత్తుగా ఉన్నాయట. ఆ హారాల మధ్యన వక్షస్థలం మీద ఎవరో ఆవిడ చిరునవ్వులు నవ్వుతూ ఉంది. ఈవిడ చూసి పరితశంపాభ నేత్రద్యుత, ఈవిడ వంక చూస్తుంటే మెరుపు తీగలు మెరిసినట్టుగా ఉన్నది చూపు. ధారావాహిధరస్మితంగులుగా గోదాదేవి ఆత్మస్థితిన్ పరంగూతి. ఆశ్చర్యం వేసింది. నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి అనిపించింది. వెళుతూ చూస్తుంది ఆవిడ, కానీ అక్కడ చూస్తే తను అక్కడ ఉందిట. అదే మనం ఇక్కడ ఉంటాం ఏంటి, ఇది చాలా అసందర్భంగా ఉన్నది. వెళుతున్న వాళ్ళు ఎక్కడున్నాం, అక్కడెవరో కనిపిస్తే నేను అక్కడ కనిపిస్తున్నాను ఏంటి అని భ్రమలాగా ఉంది అంతా కూడా. ఆత్మస్థితిన్ పరంజూతి తదయ్య రూపమున లిప్తన్ మున్గే సుప్త స్థితిని చూసి నేను అక్కడున్నానా తప్పని ఇక్కడ మాయమై అందులో కలిసిపోయింది. కొద్ది క్షణాలు మాత్రం మనసులో ఇక్కడున్నానే అక్కడున్నానే అనిపించింది. తర్వాత ఇక్కడ ఉన్నది మాయమైపోయింది, అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోయింది ఆవిడ కాస్త. మనసునకు సుప్తియే గాని తనకు సుప్తి కాదు. ఎట్లాంటి స్థితి ఉన్నది ఈ శరీరంలో? మనస్సు నిద్రపోతుంది, తను మాత్రం ఇవన్నీ అనుభవిస్తుంది. నిద్ర మనస్సుకే గాని తనకు కాదని తెలుస్తుంది ఒక పక్కన. అది ఎనుక మెలకువ కాంచలేదు, కొని మెళుకువ కళ్ళు తెరిచి చూడగలదా? ఆవిడ చేతగలదా? ఎందుకంటే మనస్సు నిద్రపోతుంది. నిద్రపోతున్నానా తాను? లేదు, తనకు తెలుస్తున్నాను లేవగలనా? మన చేతిలో లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ. స్వామి రంగని తెలివియన్ సాగరమున తాననడి తెలివి నది ఊతులు అనగొచ్చే తెలుస్తూనే ఉందిట. శ్రీరంగేశ్వరుడు యొక్క ప్రజ్ఞ అనేటువంటి మహాసముద్రంలో తాననేటువంటి ప్రజ్ఞ అనే నది వెడుతూ తన రూపం కోల్పోయి అందులో కలిసిపోవటం తెలుస్తూనే ఉందిట. ఏం చేయలేకపోయింది, అట్లా కలిసిపోయింది. నది వెళ్లి సముద్రంలో కలిసిపోయినట్లు. ఎవని చూసుటకై ఋషులెల్ల బ్రతుకు యోగ సాధనమోనిది, ఆ ఒకడు గోపకామినుల చూడక ఒక లిప్తగాని నిలువలేడు. వాడిని చూడటానికి యోగాభ్యాసం చేసి మనంతా కూడాను ఏదో కొన్ని జన్మలు ప్రయత్నం చేసి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ చేసి ఇవన్నీ చేస్తుంటే వాడు బిజీగా ఉన్నానంట. వాడు ఈ గోప స్త్రీలు వ్రజంలో ఉన్నారు, వాళ్ళని చూడటానికి రోజు పోతాడు. వాళ్ళని చూడక వాడు ఉండలేట, మొహం వచ్చిపోతాట. ఇవి ఉన్నాయన్న సంగతి. అతనిలోన గోదమ్మ లీనమయ్యే వేదపుచ్చి ఉళ్ళవని దివ్య పాదరాగం అభినయించు. అతడెప్పుడు అరసి గోపకామినుల చూపు రక్తిమ కరగిపో. వేదములు విజ్ఞానానికి వృక్షాలు, చిగుళ్ళు ఉన్నాయి, చివరి ఎర్రగా ఉంటాయి. అవి ఆయన పాదాలలాగా ఉందామని ప్రయత్నం చేసి అయ్యో ఇంకా ఉండలేదు అని వ్యర్థం అవుతూ ఉంటాయట. అట్లాంటిది ఇవి అలా చేస్తుంటే వాడి కన్నులున్నాయి, అవి ఆ గోప స్త్రీలకి కన్నులు ఎరుపు. అంటే ఒక ఆమె ఇంటికి వెళ్ళాడని ఇంకో ఆమె కోపం వస్తే కళ్ళు ఎర్రగా ఉంటే ఆ ఎర్రగా ఉంటాను చూడటానికి ఆయన అటు చూస్తూ ఉంటాడు. అట్టి సౌందర్యమున గోద అణగి ఉండే. అలాంటి ఆయన సౌందర్యంలోకి వెళ్ళి అణిగిపోయింది. సశరీరంబుగా గోద మాయమై ఈ తండ్రికి తల్లికి కనిపించింది, గుళ్ళోకి వచ్చింది, శరీరం కూడా మాయమైపోయింది. వీళ్ళకి తెలిసింది అంతవరకు. కానీ శరీరం ఇక్కడుండి ఆవిడ లీనమైతే అదో రకం, శరీరం కూడా కర్పూరంలే మాయమైపోయింది, కరిగిపోయాం. సశరీరంబుగా గోద మాయమై విశ్వప్రాణు రంగేశునందు శమం పొందగా విష్ణు చిత్తులు శుచాదరు యమనంబునన్. దుఃఖం కలిగింది. ఏమిట్రా యాత్రకం తీసుకొచ్చాను ఇలాగ బిడ్డని, ఎక్కడ ఏమైపోయింది ఏమిటి అంటే అక్కడ బయలుదేరే ముందు ఆయన్ని దబాయించాడు గోపాలస్వామి. ఏమనంటే, ఏవా నీ తోటలో దొరికింది, నేను పెంచాను, నేను పెళ్లి చేసుకుంటానంటుంది, ఏదో చేస్తున్నారా, నాకేం ఆ పిల్ల మీద మమకారం ఉందనుకున్నావా, మేము అహంకారం మమకారాలు చచ్చిపోయిన వాడు మమ్మల్ని ఊరికి ఆడిస్తానట. ఇలా ఉందా నీ పని అన్నాడు. అక్కడ ఊరుకున్నాడు, ఇక్కడ మైండ్ చేశాడు. మమకారం ఉందో లేదో తెలుస్తుంది ఈ దెబ్బతో అంటే పోయిందని లెక్కేసుకున్నాడు ఆయన. ఈ చూసి విష్ణు చిత్తూరు సుచాదూయమానంపు కన్ నిషదన్ కన్ గుడి ఎల్ల చెట్లగని ధ్యానించన్ మదిన్ రంగని యమయో శ్రీరంగా కోపం పోయింది అని అడవటం మొదటి అట. స్పృశించన్ ప్రభు పాదపద్మయుగమున్ సేవించి అర్థించుకున్ వెదకే గర్భాలయం వెదకే నెల్ల నాలయ ప్రాంగణం బంధున నిదెసల అర్చకుల నెల్ల వేర్వేరనడిగి చూచే కంట ఒత్తిడి పురియల్ల కలయ పూచే. ఎక్కడ ఊళ్ళో తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, ఏం కనిపించలే. అప్పుడు అనుకుంటున్నాడు, కంటి దీపము తన ఇంటి మింటి చుక్క, బ్రతుకులో నవ్వు భక్తికి రథదాట, లోకం ఎరుగని పసిమొగ్గ లిప్తమయ్యే అది రంగని సన్నిధిని.
అనిడిదేమి ఆపదలు గల్గు వేళల నకిల జీవులు ఎవని పాదాలు దిక్కుగా నిడుట మొరలు అట్టి రంగని మ్రోలనిట్లయ్యననిన ఎవని ప్రార్థింపనేమగును ఇప్పుడెట్లు లాభమున్నని లేకున్నా లోభబుద్ధి రంగనాథునొక్కనినే కొరంగ గతియు మతియు సరియగునని ఏంచి లాభం లేదని తెలిసినా ఏం చేయాలంటే లాభం ఉన్నా లేకపోయినా వాడికి దండం పెట్టాక చేసేది ఏం లేదన్నాడు అని అతని గాంచి పాదయుగమంటి సలిపెను ప్రార్థన రంగడి పాదాలు పట్టుకుని అన్నట్ట అల్లాడెన్నది నీదు గర్భగుడిలో అన్యాయమెట్లయ్యను కలాపంబులక పరీక్ష కొరక సంతాపమందింపగా ఉల్లాసంబ ఎరుంగలేనయితిని యుహల్ జలప్రాయునిన్ కొలంగొట్టిన నీకు కలిగేటిది ఏ కొండంత సంతోషమో గతముడ కొడుకుని ముసిరివాడిని మతిపోయిన వాడిని నన్ను కొలగొడితే నీకేమంత సంతోషమా అని ఏడుస్తున్నాడు ధరణిని కీర్తి గడించుకొంటి అనాథ స్త్రీ జనాలాపముల్ పొరజన్ రక్షణ చేయ ఈ భూమికి సంపూర్ణ అవతారంపుగా చరణంబూనిన పెద్ద వేల్పువని ఓ స్వామి దిగుల్గొంటి నా మొరలాలింపవే ముద్దు బిడ్డనిప్పుడు ఏ భూతంబుకు పోయనో తిడుతున్నాడు నీకై వృత్యద భక్త రక్షణ కళా నిత్యోత్సవ స్ఫూర్తికి నా కన్యన్ గరుపింపజేయగతవే నా తండ్రి నా ప్రాణమీ రాగాచంద్రమయూఖబింబము ఈ పిల్లంటే నా ప్రాణం అతను మమకారం లేదన్నాడు నా ప్రాణము ఈ రాగాచంద్రమయూఖబింబము ముఖి హృద్రాజీవ మాధుర్యము ఓ శ్రీకాంత కుచ కుంకుమాంకిత రజ స్నిగ్ధార్ద్ర వక్షస్థల నీకేమో అక్కడ కూర్చున్నావు నీకు ఏమి ఇబ్బందులు బాధలు అట్లంటే ఉన్నవాడు బాధలు ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి నీకు తెలియదు గొడ్డుపోతకుండా కొడుకుంటున్నాడు కడుపులో మండిపోయింది ఈ రేయెల్లను కూడు నీళ్లు వదిలి నా ఇల్లాలు నేను సరి ఆరామంబున వేచియుండటము ప్రాణాచారమై గర్భమందిరే చిచ్చులు పెట్టి పంచరని పేరు ఈ రంగమందెల్లడం తారాచంద్రుడు నిల్వ సాటెతను గోదం తెచ్చి ఈకున్నచో చెప్పేశాడు ఇక్కడికి వస్తే ఇది జరిగిందని చెప్పి ఈ సూర్యుడు చంద్రుడు ఉన్ననాళ్ళు తెలిసేటట్టుగా నీ అప్రతిష్ట సాధిస్తాను కింద నుంచి జాగ్రత్త అన్నాడు చాలా కనపడబోయిందంటే ఏమనుకున్నా అనుకు విడిది కేగి ఆక్రందనమునంద గడప రేగి దుఃఖ గాఢమూర్తి గోడ ఎందుకు కలదో గోడకే తెలియని సీమలందు రేయి చిమిడిపోయే రాత్రి వచ్చింది రాత్రి అయిపోయింది కూడా తెల్లాలి ఎప్పుడు రాత్రి వచ్చిందో ఎప్పుడు తెల్లారిందో తండ్రికి తెలియదు కూతురికి తెలియదు ఆవిడెక్కడుందో ఈయన తెలియదు ఆవిడెక్కడుందో ఆడి తెలియదు జీవుల సుఖదుఃఖంబుల కావల శయనించే గోడ ఆ రేయెల్లం కావళమై భక్తుల మది సేవకి 20 రేయి చిందించు సిరు ధనుర్మాసంలో 20వ రోజున జరిగిన కథ ఇది ఆ మర్నాడు 21వ రోజున అంటే 30 రోజులు జరిగినటువంటి కథ 30 అధ్యాయాల్లో రాశాను ఇది ఆ మర్నాడు జరిగిందని చదువుతాను ఇప్పుడు విష్ణుచిత్తుడు భార్యతో వెడలి వచ్చి మర్నాడు పోతున్నా జేకువనే స్నాన సంచారి విధులు తీర్చి అరుణగిరి మీద భానుని కిరణ పంక్తి కనకమున్నుగా పోతించి గర్భగుడికి సూర్యోదయం కాకముడికి అక్కడ వచ్చి వెయిట్ చేసేట్టు స్నాన పట్టుకొచ్చించేగా కళయ వెదకెను గోదకై కనుల విచ్చు రంగడొక్కడే శయనించే రమ్య శేష కల్పమందున చిక్కుతుంటలేరు ఏం పడుతున్నాయా కష్టగా అనుకున్నట్టు గడుపు మండిపోతుందిట విమల శాంత స్వభావ దివ్యలోచన సౌందర్య దీప్తులసగే ఆ ఏం శాంతం ఏం మొహం ఏం కన్నులు ఏం వాడికేం శాంతం కాకేం ఒళ్ళు పొగరెక్కేస్తున్నట్టు వాడికి ఏమిటి బాధలు ఉన్నాయి శాంతం కాక చాలా పడుకుంటాడు వాడు ఏం ఫీల్ అవుతా మన కోసం గదకి ఎంచుక తడవేలి వేచి చూచి విష్ణుచిత్తుడు రంగని విమల పాద పద్మములు పట్టి మళ్ళీ వెళ్ళి కడుపు పట్టుకుని కన్నులద్ది వాడు గట్టిగా కళ్ళు అద్దుకున్నట్టు బాబు పిల్లని ఎట్లా అని పట్టరా బ్రతిమిలాడి కనుల నీరుగా ఈ రీతి నని అని ఇప్పుడు ఏం కదలేదు స్వామి అట్లాగే రాతిస్వామిగా ఉంది అప్పుడు మళ్ళీ అన్నట్టు ఈ పాదములు భక్తకో ఓటికి శుచా నిర్భేదకంబులు అందరూ చెబుతారు స్మరిస్తే శోకాలు పోతాయని చెప్పి
మనస్తాపధ్వాంతముతోలు పానుకరములు, మనస్సులో ఉన్నటువంటి చీకటిని కూడా పోగొట్టేటువంటి సూర్యకిరణాలు అని చెప్పి స్తోత్రం చేశారు పెద్దలంతాను. కానీ సద్యం నా తండ్రి నా పాపం ఎంతటి ఘోరమో తెలుపవే పద్మాక్ష, నా కంచెయే కాపై చేనును మేసిపోయే, ఇక మ్రొక్కం దిక్కు నీ వౌదువే. నువ్వే నాకు కంచె అనుకుంటే చేను మేసిపోతే ఇంకా నీకు దండం పెడితే ఏమిటి వస్తుంది, ఇక ఉన్న కూడా పోతాను. ఎందరు కన్యకామణులను ఎత్తుకపోయిటివేమో యుక్తులు, ఓ సుందర రావణాసురుడా. కనీసం రావణాసురుడు భయంకరంగా అయినా ఉంటాడు, ఆడవాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సంగతి. నీకు ఏం తెలుస్తుంది, అందంగా ఉంటావు రాక్షసుడు అని తెలియదు అన్నాడు. ఎందరు కన్యకామణులను ఎత్తుకపోయిటివేమో యుక్తులో సుందర రావణాసురుడా, శూర్పణఖ విలబోధ లేకయే. ఆ రావణాసురుడు శూర్పణఖ యొక్క విషబోధ కావాల్సి వచ్చింది చివరి దగ్గర. మనకి సొంతం ఈ ఐడియాస్ అన్ని నీకు అక్కర్లే, సొంతంగానే పడతాయని అడిగినట్టు పిల్లల్ని ఎత్తుకుపోవటం. మందిర మందురా కలిత మంజుల సర్పకరాళ దంశ్రవై ఎందువు రంగభూమి నిటులొక్కొక్క ఘోరమున చరించుకు. భూషణం పెట్టి తీస్తే లోపల చుట్టూ పడుకున్నటువంటి సాసుపావులాగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నువ్వు ఇక్కడ వేచి కాటు వేయటానికి ఇలా కూర్చున్నావు అంటున్నాడు. మందిర మధురా కలిత మంచులో సర్ప కరాళ దంశ్రవై, కూర ఇట్లా రెడీగా పెట్టుకుని ఉంటావు, సర్పం ఆ సర్పం మీద పడుకున్నట్టుగా దాని వచ్చేవాడు ఉన్నాడంటే వచ్చేటప్పుడు వేసేస్తావు కాటు. బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంది ఇక్కడ అన్నాడు. ఈ వ్యాపారము కోసం నీ బిజినెస్ ఇదేని మనకి తెలియజేస్తున్నాడు. ఆలయములా ఇంత గందరగోళం చేయాలా దీనికోసం ఈ కష్టకి. ఇంపారు ప్రాకారములు దివ్య గోపుర పంచి కూడా గలెనా దేదీప్యమానంబుగా సేవ్యంబుల్ సిరి వెలగబెట్టుకొనుట. ఇంత సిరి వెలగబెట్టాలా ఈ వ్యాపారానికి నువ్వు చేయాల్సిందే. జీవార్థమానంబులవు మానంబులం భావ్యం పంచును నీ కొసంగితను ఈ భక్తావళు వెర్రులు. తమ ప్రాణాలు ఇస్తున్నామని, ఆత్మను సమర్పిస్తున్నామని, నన్ను నేను సమర్పిస్తున్నావు ఓ దండం పెడుతూ ఉంటారు. ఏం పిచ్చిముడా కొడుకులు వీళ్ళు, నీ సంగతి తెలియలేదు అన్నాడు. బృందావీధుల అప్పుడు ఆ రోజున ఏం చేశావు గనక వెర్రి గొల్ల కొడుకులు శృంగార సంస్పర్శల చిందుల్ వెట్టుకు మేనెరుంగక నేను సేవింపగా రేలయందు అందాలు దోచుకు మానవులు గొనుకు నీ ఆటాడినను. పాపం అదంతా కూడాను పుణ్యం అని అనుకున్నారు, భగవంతుడు అని అనుకున్నారు. నువ్వు ఏం చేస్తే అదంతా భరించేవాళ్ళు. శరీరాల్ని, వాళ్ళు ఆత్మల్ని, మనస్సుల్ని అన్ని నువ్వు ఆ రోజున వాళ్ళ అందాలని, సమస్తాన్ని, వయస్సుని అన్ని కొల్లగొట్టావు. అంటే వీరు పరమాత్మ, వారికంటే మనకి ఎక్కువ తెలుసా అని ఊరుకున్నట్టు వాళ్ళంతా విడిచేస్తున్నాడు. ఊరుకున్నప్పుడు వ్యాసులు మందప్రజ్ఞులు, అప్పటికి వేదవ్యాసుల వారికి కూడా వయస్సు బాగా అయిపోయి ఇది కొంచెం మందగించేసింది పాపం. పూని భాగవత సన్మార్గంపుగా రీతిరే, అప్పుడు నువ్వు చేసిన పనులన్నీ ఉన్నట్లు రాసి శ్రీమద్ భాగవతం అన్నాడు. ఆయన కూడా అన్నాడు. వ్యాస సుఖ శౌనకాదులు పట్టుబట్టి నీదు వెకలి చేష్టలనెల్ల నీటి లీలలంచును వేదాంత జాలకము చూడగా నీవిట్లు దొంగిలించే. వాళ్ళు వ్యాసుడు, శుకుడు, శౌనకుడు వాళ్ళంతా పెద్దవాళ్ళని ఉద్దేశం. వాళ్ళు ఉపనిషత్తులు, వేదాంతములు అనేటువంటి కణాల్లోంచి ఈ కార్యపు గదుల్లోకి చూస్తారు చూడు. నువ్వు చేసేటువంటి ఈ పిచ్చి వేషాలన్నింటినీ కూడా చూసి వాళ్ళందరూ కూడా వేదాంతం అని అర్థం చెప్పి పుస్తకం రాయలేక తెచ్చారు పెద్దలేక. నిన్ను నువ్వేమో హద్దులు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నావు. శుద్ధ సాత్విక బుద్ధుల సూర్యజనుల నువ్వు మొట్టమొదటి రూల్స్ పెట్టేటప్పుడు ఎలా పెడతావు? పరమాత్మను చేరాలంటే ఎలా ఉండాలి? శుద్ధ తత్వం ఉండాలి, రజస్తమస్సులు నశించాలి, క్వశ్చనింగ్ చేసేటువంటి మైండ్ పోవాలి, అనుమానం పడకూడదు. అంటే నీకు డేంజర్ లేకుండా వాళ్ళకు ఉన్నవన్నీ ఫారం చేస్తావు ముందు నువ్వేం చేసినా సరే.